యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఫెయిత్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు మేలులు కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రేమించి ఈరోజు మనల్ని ఈ పునరుద్ధానముల ఉదయకాలం శుభదినములో ప్రేమించి ప్రవేశపెట్టిన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. ఈ పరిశుద్ధమైన మాటలు మనందరి వినికిడిలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చూడండి, దేవుడు మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ద్వారా జీవించాలి. ఆయన మాట జీవము కలిగింది, ఆయన మాట జీవమిచ్చేది, ఆయన మాట బ్రతికించేది, ఆయన మాట బాధలను నెమ్మదించేది. ప్రియబిడ్డ, ఆయన మాట వినాలి మనం. అందుకనే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తానన్నాడు. ఆయన మాట ప్రతి మాట కూడా, ఆయన మాట పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ప్రతి ఒక్క మాట కూడా, 66 పుస్తకాల్లో ప్రతి ఒక్క మాట కూడా జీవింపజేసేది, బ్రతికింపజేసేది, నడిపించేది ఆయన మాట. కాబట్టి ఆయన మాట సెలవిస్తే చాలు ఏమైపోయింది, మొత్తము కలిగిపోయింది, సృష్టి యావత్తు కలిగిపోయింది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఒక్క మాట సెలవిస్తే చాలు ఏమైందండి, సృష్టి కలిగిపోయింది. సూర్యుడు చంద్రుడు కలిగాడు, భూమి ఆకాశాలు కలిగినాయి, సముద్రం అందరి సమస్తము కలిగినాయి. పగటికి పగటి నేరుడు సూర్యుని, రాత్రి నేరుడు చంద్రుని చేసి వీటిని మీరు ఏరుడని దేవుడు నరుడికి ఇచ్చాడు. ప్రియబిడ్డ, సృష్టమును ఒక్క మాటతో కలుగు చేశాడు. ఆయన మాట సత్యము. అందుకని ఆయన నేనే దేవుడిని, నేనే రక్షకుడిని, నేనే ప్రభువుని, నేనే ఆరాధన కేకుడిని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తుంది. ప్రియబిడ్డ, కాబట్టి ఆయన ఒక్క మాటతో సమస్తను కలుగు చేశాడు. ఒక్క మాటతోనే దేవుని మాట వినని వారి పట్ల కూడా దేవుడు కోపం వచ్చి, రౌద్రం వచ్చి ఏమైపోయిందండి, జల ప్రళయములో ఏమైంది, జల ప్రళయం చంద్రను ఏం చేసిందండి, ఆయన మాట వినని వారిని జల ప్రళయంలో ముంచివేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాట సత్యము, ఆయన మాట అగ్ని వంటి మాటది, ఆయన మాట బండల పగలగొట్టి శుద్ధి లాంటిది. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట అగ్ని వంటిది, ఆయన వాక్యము అగ్ని వంటిది. తెలుసా? వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తించకూడదు, వాక్యానికి విరోధంగా ఆలోచన చేయకూడదు, వాక్యానికి విరోధంగా నడుచుకోకూడదు. ఎందుకని తెలుసా? ఆయన వాక్యం చేతనే సమస్తం కలిగింది. ఈ భూమి అంతా సృష్టి అంతా కూడా చీకటితో ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలం మీద ఆలాడుచున్నప్పుడు దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటి క్రియేషన్ అనగా క్రియేట్ అనగా సృష్టిని ఏం చేశాడండి, వెలుగు కలుగును కాకంటే వెలుగు అయిపోయింది. హల్లెలూయా. వెలుగు మంచిదా, చీకటి మంచిదా? వెలుగు మంచిది. వెలుగులో మనం నడుచుకోవాలి. దేవుని కలిగి ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుచుకుంటూ అపవిత్రమైన ప్రవర్తిస్తూ దేవునికి వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తే ఇంకా చీకటే నిలిచి ఉంటుంది. బిడ్డ, చీకటికి వెలుగుకి ఏం పొత్తు? చీకటికి వెలుగుకు పొత్తు లేదు. చీకటిని తొలగిపోయింది. కాబట్టి మనము చీకట్లో ఉన్నాము, ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఒకప్పుడు పాపంలో ఉన్నాము, ఒకప్పుడు నశించిపోయే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆకాశం చూసి ఏం చేశాడు తెలుసా? ఆయన మహాకృపతో నిన్ను నన్ను రక్షించాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను రక్షించాడు. ప్రియబిడ్డ, కాబట్టి ఆయన మాట వింటే శ్రేష్టం. తెలుసా? ఆయన మాట వినాలి నువ్వు, ఆయన మాట నేను వినాలి, విని గ్రహించాలి. నేను ఎక్కడా తప్పిపోతున్నాను, నేను ఎక్కడ పొరపాటు పడుతున్నాను, ఎందుకు ఇంట్లేదు వాక్యం, దేవుని వాక్యాన్ని నా హృదయం ఎందుకు ఉంచుకోవట్లేదు అని పరిశోధించుకోవాలి. దావీదు అయితే తప్పు చేసినప్పుడు దావీదు పరిశోధించుకున్నాడు. నువ్వు పరిశోధించుకుంటున్నావా?
నీ నోటి మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ నడవడికలు ఎలాగున్నాయి, ఒక్కసారి నువ్వు పరిశీలించుకుంటా చూడు. 139వ కీర్తన కిందనే లాస్ట్ 2వ వచనం చదవండి. 139వ కీర్తన చివరి 2వ వచనం. అయ్యా నేను పరిశోధించుకుంటాను. చదువు. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. చూడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అలాగా, నువ్వు అలాగే ప్రార్థన చేస్తున్నావు, నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను దేవునికి. నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నా మొర ఆలకిస్తున్నాడా, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నా మొర దేవుని సన్నిధికి ఎందుకు చేరట్లేదు, నాలో పాపం ఉందా, నాలో దేవుని మాట వినకుండా ఉంటే మనసు ఉందా అని నువ్వేం పరిశీలించుకోమన్నాడు. దావీదు అంటాడు, అయ్యా నేను పరిశోధించుకుంటానయ్యా, నీ మాట వినకపోవటమేనైనా ఈ శ్రమ, నీ మాట వినకపోవటమేనైనా ఈ బాధ, నీ మాట వినకపోకుండా తొందరపడినైనా నిర్ణయాలు తీసుకోవడమే, తొందరపడి మాట్లాడేనైనా ఈ యొక్క శ్రమ, ఈ కన్నీరు, ఈ కష్టాలనైనా నన్ను క్షమించని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ నోటి మాటలు నీ హృదయం దేవునికి ఇష్టంగా చదువు. కీర్తన 19 చివరి వచనం. కీర్తన 19 చివరి వచనం. నా యెహోవా మా యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయపు ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీ హృదయపు ధ్యానము, నీ నోటి మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన దేవునికి అంగీకారంగా ఉంటుందా? నీ నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉంటాయా? నీ హృదయ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటుందా? నీకు పరిశోధించుకో. నేను ఎలాగా వాక్యాన్ని విడిచి తిరుగుతున్నానా, వాక్యాన్ని విడిచి నేను నడుచుకుంటున్నాను, వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నానని నువ్వు పరిశోధించుకొని ఎక్కడైనా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటే నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకి, నీకు, నీ సమస్తానికి క్షేమం ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ఆశ్రయమా, నా దుర్గమా, నా శైలమా, నా యేసయ్యా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానము ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటండి? ధ్యానించడం అంటే దేవుని మహిమపరచడం, దేవుని స్తుతించడం, ధ్యానించాలి. హృదయపూర్వకంగా ధ్యానించాలంతే. హృదయము మనం శుద్ధి లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరవు. నేను ముందర చదువుతున్నా, ఎవరైనా సరే హృదయం శుద్ధిగా ఉండాలి. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు నా శ్రేయమా, నా దుర్గమా, నా హృదయము ధ్యానమును, నా నోటి మాటలను చెవిని పెట్టయ్యా అని మనం ప్రార్థన చేయాలి. దావీదు అలాగే ప్రార్థన చేశాడు. అయ్యా నా మొర ఆలకించయ్యా, నేను ఒక్క విషయంలో తప్పిపోయాను తప్ప అయ్యా నన్ను క్షమించని కన్నీరు గార్చి ప్రార్థన చేసి ప్రియబిడ్డ. కాబట్టి నీ హృదయము ధ్యానము, నీ ప్రవర్తన, నీ ఆలోచన దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇది అందరికి సంబంధించిన వాక్యము, ఏ ఒక్కరికి సంబంధించిన వాక్యం కాదు. నేను ఎలాగ దేవునికి నా హృదయ ధ్యానం ఇష్టంగా ఉందా, నా నోటి మాటలు ఇష్టంగా ఉన్నాయా, నా ప్రవర్తన ఇష్టంగా ఉందా? అయ్యా నేను పరిశీలించుకోవడానికి నాకు మంచి మనసు అని దేవుని అడగాలి. ప్రియబిడ్డ, పరిశోధించుకొని నువ్వే దేవుని శోధించడం కాదు, దేవుని పరిశోధించడం కాదు, నిన్ను నువ్వు పరిశోధించుకో, నువ్వు పరిశీలించుకో. నా ప్రవర్తన ఎలాగుంది, నేను ఈ 2000 సంవత్సరంలో ఈ 4 నెలలు ఎలాగ బ్రతికాను, 5 నెలలను ప్రవేశపెట్టాడు, నేను ఎలాగ జీవిస్తున్నాను, నేను ఎలాగ బ్రతుకుతున్నాను. అయ్యా నీ మాట ద్వారా నేను బ్రతకాలి, నీ మాట ద్వారా నేను జీవించాలని ఎక్కడైనా నువ్వు కోరుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ప్రియబిడ్డ, సరి చేసుకుందాం, సరైన మార్గంలో నడుచుకుందాం, నీతి మార్గంలో నడుచుకుందాం. నీతిమంతులు పో మార్గం సమముగా ఉండును అని యెషయా 26వ అధ్యాయం ఉంటుంది ప్రియబిడ్డ. నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందో చదువుమా. 26వ అధ్యాయము, యెషయా 26వ అధ్యాయము. నీతిమంతులు పోవు మార్గము
సమముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు పోయే మార్గం ఎలా ఉంటుందండి? సమముగా ఉంటుంది. దిగుడు ఉండవు, ఎత్తు పల్లాలు ఉండవు, రాళ్ళు రప్పలు ఉండవు, ముళ్ళు ఉండవు. నీతిమంతులు పోయే మార్గం సమముగా ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని నీతిమంతుడు కలిగిన ఆపదలు నేను తప్పిస్తాను. ఎప్పుడండి? ఆయన ఆజ్ఞ ప్రకారమైన కట్టలను అనుసరించి వాక్యానుసారంగా నడుచుకొని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దినదినమునయ్యా నా హృదయంలో ఉన్న చెత్త అంతా తొలగిపోవాలయ్యా, నా మనసు అంతా మారాలయ్యా, నా ప్రవర్తన మారాలని నువ్వు దేవునికి నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నావా, ధ్యానిస్తున్నావా, స్తుతిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు నీ బిడ్డ. కాబట్టి నువ్వు తొందరపడి నిర్ణయాలు, తొందరపడి ప్రవర్తించకూడదు, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి ఆలోచన చేయకూడదు. అందుకనే దేవుడు వాక్యం చదువుతుంది. ఏం చదువుతుంది తెలుసా? తొందరపడి నడుచువారు దారి తప్పిపోతానని వాక్యం చదువుదాం. సామెతలు 19వ అధ్యాయము, సామెతలు 19వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 19వ అధ్యాయము. ఒక్కడు తెలివి లేకుండా, సామెతలు 19 చెప్పు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువారు దారి తప్పిపోవును. హల్లెలూయా. ఒకడు తొందరపడి నడుచుకోకూడదు, తొందరపడి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా మనము నిర్ణయాలు తీసుకోకూడదు. తెలివి కలిగి నడుచుకో. తెలివి అంటే ఏంటండి? మనం అన్నీ కూడా తెలుసుకోవాలి, అన్నీ కూడా గ్రహించాలి, అన్నీ కూడా గ్రహించి మనము నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి నడుచువారు దారి తప్పిపోతారని తెలివి లేకుండా మాట్లాడకూడదు, తెలివి లేకుండా మనం ఆలోచన చేయకూడదు, తెలివి లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. మనం దారి తప్పిపోతాం. దారి తప్పిపోతే ఏమైనా ఉందా? దేవుని మాట విని వాక్యానుసారంగా మనం గ్రహించి పరిశీలించి నడుచుకోవాలి. ఏది ఇది సత్యమా, అది అసత్యమా, ఏది నా యొక్క ప్రవర్తన ద్వారా, నా ఆలోచన ద్వారా, నా కుటుంబంలో ఒక్కడు చేసిన పాపం ద్వారా ఏమైందండి? ఆకాను కుటుంబమే చూడండి. తర్వాత ఒక్కడు పాపం చేసిన గెహాజీ ఏమైపోయిందండి? గెహాజీకి కుష్ఠరోగం వచ్చింది. ఒక్కడు పాపం చేసిన వల్ల, ఒక్కడు పాపం చేసిన వల్ల ఏమైందండి? ఇస్కరియోతు యోధ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే ఒక్కడు పాపం చేస్తే చాలు ఇంటి మొత్తానికి చుట్టుకుంటూ. తెలుసా పాపం అనగా ఏందో తెలుసా? పాపం అనగా తెలియలేకుండా మాట్లాడటం, తెలియలేకుండా ఆలోచన చేయటం, వాక్యానుసారంగా నడుచుకోకపోవటం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం పాపం. ప్రియ దేవుని బిడ్డ, మనలో పాపం పెట్టుకొని అయ్యా నా పాపములు, నా అతిక్రమలు క్షమించాయా అయ్యా, నేను నా పాపముల వల్ల నేను మేలు పొందుకోలేకపోతున్నానయ్యా, నా పాపం వల్ల నేను బాగుపడలేకపోతున్నానని మనం దేవుని సన్నిధిలో ప్రాధేయపడి శిరమ వచ్చి నమస్కరించి ఆయన పాదాల దగ్గర మనం ప్రతిరోజు కూడా ఘోషించాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తొందరపడి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు, తొందరపడి మనం మాట్లాడకూడదు. తెలివి కలిగిన వారు ఏంటంటే అన్ని విమర్శిస్తారు, అన్ని తెలుసుకుంటారు. ఇది కరెక్టా, ఇది కాదా, ఇది తప్ప, ఇది రైట్ అనేది తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా ఎవరో చెప్పారు, ఎవరో అన్నారని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు నా ప్రవర్తన సరిగా ఉందా, నా ప్రవర్తన సరిగిందా, నా కుటుంబంలో ఉన్న వ్యక్తి లేక ప్రవర్తన సరిగా ఉందా, సంఘంలో సేవకుల యొక్క ప్రవర్తన సరిగా ఉందా మనం పరిశోధించుకోవాలి. తెలుసుకోకపోతే తెలివి తగ్గుతాను. అందుకని తెలివి లేని వారిని ఏమన్నారండి? పశుపాయలు తెలివి ఉంటుందా? తెలివి ఉండదు. అది ఎటు పడితే అది పోతుంటుంది, ఎటు పడితే మాట్లాడుతుంది, ఎటు పడితే అది పోతూనే ఉంటుంది పశువు. కాబట్టి మరి నెబుకద్నెజరు దేవుడి మాట వినలేదు. విన్నప్పుడు ఏమైందండి? నెబుకద్నెజరు బబులోను రాజు దేవుడి మాట విన్నప్పుడు ఏమైందో చెప్పండి. పశువు వలె గడ్డి మేసాడు. లేదా చూడండి, ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథాలు. ఈ చెప్పడానికి సమయం సాధదు కాబట్టి పశువుల వల్ల గడ్డి మేపించాడు. దేవుడే మేపించాడు తెలుసా? తన యొక్క అతిక్రమానికి, తన యొక్క
పాపపు క్రియలను బట్టి దేవుని మీద హెచ్చించుకున్నాడు. దేవుని కంటే సుఖంగా ఉండాలనుకున్నాడు. నేనే కట్టాను ఇది. బబులోను యొక్క సిటీ కట్టింది, సామ్రాజ్యాన్ని కట్టింది ఎవరండి? నెబుకద్నెజరే. కట్టి ఏమనుకున్నాడు తెలుసా? నేనే, చూడు ఎంత పైన నేనే కట్టానని మనసులో అహంకారం గర్వంగా ప్రవర్తించినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే హ్యాంగింగ్ సిటీ అని పెట్టారు. హ్యాంగింగ్ అంటే ఏలాడుతున్న సిటీ అని. పైన ఆకాశం తెత్తు కూడా సిటీ కట్టేసేసి చుట్టూ పచ్చని మొక్కలు వేసి చూసి సంతోషపడుతున్నాడు, మురిసిపోతున్నాడు. కానీ దేవుడు పంపించాడు, శత్రువుని పంపించేశాడు, మొత్తాన్ని నాశనం చేశాడు, మొత్తాన్ని కూల్చేశాడు. చూసి మురిసిపోతున్నాడు. హ్యాంగింగ్ సిటీ. హ్యాంగింగ్ అంటే ఆకాశంలో ఎలా పడుతున్నట్టుగా పడుతుంటుందని చూసి మురిసిపోతున్నాడు. ఒక్క శత్రువుని పంపించేశాడు, మొత్తం సర్వనాశనం చేసేట్టు. మనము దేని విషయంలో కూడా మురిసిపోవాల్సిన పని లేదు. దేని విషయంలో ఈరోజు సంతోషపడుతున్నా, రేపు తొక్కపడ అది కాదు. నీవు దేవుని యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనందరం నిన్న నేడు ఏకరీతి కూడా కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన సంతోషించాలి, బాధల్లో అయినా కష్టాలైనా. అది అంతేగాని మనం చాలా మౌనం చేసుకోలేం. ఉంటాయి బాధలు, ఉంటాయి కష్టాలు ఉంటాయి. బాధల్లోని దేవుని స్తుతించాలమ్మా సంతోషంగా, కష్టాల్లోని దేవుని గణపరచాలి సంతోషంగా. ప్రియ దేవుని కుమారుడా, దేవుని ఆటలోని మనం పరిపూర్ణమవుతాం, ఆయన మహిమను పొందుకుంటే. అంతగాని కష్టాలు వచ్చినప్పుడు మనం వాక్యం సెలవుస్తుంది కదా, నీవు ఏమన్నాడండి? నీవు చేతగాని వాడు అవుతాడు. ఎప్పుడండి? శ్రమలు వచ్చినప్పుడు మనం అయిపోతాం. శ్రమల్లో మనం దేవుని ఆరాధించకపోవడం, శ్రమలో దేవుని ఆశ్రయించకపోవడం, శ్రమలో దేవుని మహిమపరచకపోవడం శ్రమ. అది ఇంకేమైపోతుంది? మనని కృంగదీస్తుంది. ప్రేమిట కృంగిపోతాం. ఇదా ఎలాగ ఎందుకు జరిగింది? నాకే జరిగిందా ఏంటని సైతాన్ వాడు ఏం చేస్తాడు తెలుసా? మాటికి అదే ఆలోచింపజేసి నీ దేహానికి అనారోగ్యం కలుగజేస్తాడు, నీ దేహానికి స్వస్థత లేకుండా చేస్తాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు. నువ్వు నెమ్మది ఎప్పుడు ఉండాలో తెలుసా? నువ్వు దేవుని ప్రార్థించు, శరీరాన్ని నలగొట్టు, 2 రోజులు ఉపవాసం ఉండు. చేయలేదా ఉపవాసం? 3 రోజులు రాజుగా దిగొచ్చాడు. నీవు నేనెంత 3 రోజులు ఉపవాసం ఉన్నావా? కలిసి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు మనం ప్రార్థన చేద్దాంరా, ఈరోజు మనం ప్రార్థన చేద్దామని కూడుకుంటారా? కూడుకోండి, ప్రార్థన ఒకరొకరు కూడుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆ రోజు నినేవే పట్టణ రాజు సింహాసనం దిగి 3 రోజులు ఉపవాసం ఉండి పశువులను కూడా ఉపవాసం పెట్టి ప్రార్థన చేసినప్పుడు కీడు నుంచి తప్పించలేదా? నిన్నెందుకు తప్పించడం? నీ సంఘాన్ని ఎందుకు తప్పించడం? నీ కుటుంబాన్ని ఎందుకు తప్పించడం? నీకెందుకు కార్యాలు జరుగుతాయి? నువ్వు పరిశోధించుకో. హల్లెలూయా. కాబట్టి తొందరపడే నిర్ణయాలు, తొందరపడే ఆలోచనలు మానుకోవాలి. తెలివి కలిగి నడుచుకో, తెలివి కలిగి మాట్లాడు. ఇది మంచిదా, ఇది మంచిది కాదని తెలివి కలిగి మాట్లాడితే మంచిది. ప్రియപ്പെട്ട ఎవరికైనా సరే. హల్లెలూయా. చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6, 7, 8. ఒక స్త్రీ బేతనియాలో ఒక సీమోను ఇంట యేసు ప్రభు వారు ఉన్నాడండి. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు అక్కడికి ఆ స్త్రీ ఏం చేసిందండి? ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి జటమాంసి అత్తరు ఎంతో విలువ పెట్టి కొని సంపాదించుకొని దేవుడు ఉన్నాడు అక్కడ అని ఆ యొక్క స్త్రీ వచ్చి ఏం చేసిందండి? ఆయన తల మీద వచ్చి చదువుమా. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆయన భోజనం కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు? ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? తొందర. ఈరోజు అంశం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి నడుచుకోకూడదు.
తొందరపడి మనం మాట్లాడకూడదు, తొందరపడి ఆలోచన చేయకూడదు, తొందరపడి డెసిషన్ తీసుకోకూడదు. ఇక్కడ ఈరోజు అందుకే తొందరపడి నడుచు వారు దారి తప్పుతారన్నారు. గత వారం చెప్పిన అంశం ఏంటంటే చెప్పండి. పోయిన వారం ఏ వాక్యం మనం చెప్పుకున్నాం? వేడుకోవాలి, ఆయనే మనం ప్రార్థన చేయాలని గత వారం మనం చెప్పాం కదా. మరణము తప్పించుట యెహోవా వశము, నీతిమంతుల మరణము యెహోవా తప్పిస్తుడు, భక్తిహీనుల మరణం దేవుని దృష్టిలో ఉన్నది తెలుసా. కాబట్టి నీతిమంతుల మరణము యెహోవా దృష్టిలో విలువగలదు. కాబట్టి తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ యేసు ప్రభు వారు బేతనియాలో సీమోను ఇంట కుష్ఠరోగి ఇంట ఉన్నాడని తెలుసుకొని ఒక స్త్రీ వచ్చిందండి. ఒక స్త్రీ విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి వచ్చింది. దేవునితో అందుకనే దేవుని సన్నిధిలో త్వరపడి దేవుని సన్నిధిలో మనం కాసుకోవాలి, త్వరపడి దేవుని సన్నిధికి రావాలి. తొందరపడి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో, అయ్యా నీ సన్నిధిలో మేలు ఉన్నాయా, నీ సన్నిధిలో ఎన్నెన్నో మేలు కలవని తొందరపడి తొందరగా లేచి వేకువన లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిపాలన తీర్చుకొని ఎప్పుడు రావాలని తొందరగా వచ్చి దేవుని సన్నిధిలో కనపడాలి. తొందరగా వస్తున్నావా? మనం తొందరగా వస్తున్నాం. పరిశీలించుకొని, ఎవరైనా సరే పరిశీలించుకొని, ఎందుకు నిర్లక్ష్యతనం, ఎందుకు జోగుతనం, ఎందుకు? నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు కదా, నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు కదా, నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడు, నిత్య జీవించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎందుకు జాబు చేస్తున్నావు? ఎందుకు నీకు తొందరపాటు లేదు? ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి తొందరపడి దేవుని సన్నిధిలో ఎందుకు కనపడాలని నువ్వు ఎందుకు కనపడలేదు? నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు ప్రియబిడ్డ. చాలా నిర్లక్ష్యం ఎంతో ప్రమాదకరమైంది. ఇక్కడ బేతనియాలో కుష్ఠరోగి ఇంట ఉన్నాడు యేసు ప్రభు వారు తెలుసుకున్నాడు. చూడండి ఎంత తొందరపడి వచ్చిందా. యేసయ్యని చూడాలి, ఆయన ఎవరో, ఆయన బాగు చేస్తాడంట, స్వస్థపడతాడని ఆమె కూలికెళ్ళి ధనవంతా కూడా సంపాదించుకొని అచ్చ జటమాంసి అంటే ఏంటండి? అసలు విలువైన సువాసన వచ్చింది తెలుసా. అది ఒక్క గదిలో ఒక మొబైల్ ఆ యొక్క అత్తరేస్తే అంత సువాసన కొనుక్కొని తీసుకొని వచ్చింది దేవుని దగ్గరికి వచ్చింది. ఆయన తల మీద పోసి ఏం చేసిందమ్మా? ఆయన తల మీద చెప్పు, చదువు వాక్యం చదవండి. ఈమెను మీరు ఎలా తొందరపడుచున్నారు? ఈమె శిష్యులు ఏంటంటే గొరుగుతా ఉన్నారు. ఎందుకమ్మా నువ్వు ఇంత మంచి అత్తలు ఎందుకు తీసుకొచ్చి ఇంత విలతో కొన్నా? ఎందుకు ఇవ్వాలా? సైతాన్ కూడా ఇవ్వాలా ఇవ్వద్దా అని ఏం చేసిందంటే సైతాన్ కూడా ప్రశ్నలు వేస్తుంటుందండి. ఇస్తే ఏమైందో, ఇవ్వతే ఏమైందో, ఇలాంటి ప్రశ్నలు ఇవాళ ప్రశ్నలు వేసుకోలేదండి. ఈమె సంపాదించిన సంపాదనలో తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆయన తల మీద పోసిందని అత్తలు పోసినప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల్ని చూసి గద్దిస్తున్నాడు. ఏమని? ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది, ఈమెను ఎందుకు తొందరపెడుతున్నారు వీళ్ళు శిష్యులు. తొందర పెట్టేవాళ్ళు లేరా? తొందర పెట్టేవాళ్ళు ఉన్నారండి. ఈ పని త్వరగా చేయాలి, ఈ పెళ్లి త్వరగా చేయాలి, ఈ కార్యం త్వరగా అవ్వాలి, ఇక్కడ ఈ ప్రయాణం త్వరగా పోవాలని లేరా? ఉన్నారు. తొందరపడి నడుచుకుంటే దారి తప్పిపోతాం. తొందరపడి కార్యాలు జరగవు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి ఆలోచించకూడదు. తొందరపడి ప్రవర్తించకూడదు. నీ తొందరపాటు ఏం చేసిందండి? దారి తప్పించింది. దారి తప్పిస్తే ఇంకేమనుంటుందా? ట్రాక్లో వెళ్ళాల్సిన బస్సు కానీ ఏదైనా కానీ ట్రాక్ తప్పించి అటో ఇటో పడితే ఏమైంది తెలుసా? డేంజర్, ప్రమాదం. ట్రాక్లో నడవాలంటే ఏం చేస్తా? నువ్వు వాక్యాన్ని విన్నట్టుగా నడుచుకోవాలి. ఈమె వచ్చి యేసు ప్రభు వారికి తల మీద పోసి ఏం చేసింది? తల వెంట్రుకలో తుడిచింది. వెంట్రుకలతో
తుడిసింది ఇంకోసారి ఉంటుంది, మార్క్స్ వార్తలు లోకస్ వార్తలు ఉంటుంది. అయితే ఈ శిష్యులు అంటారు, ఎందుకమ్మా నువ్వు ఇంత ఇంత ఖర్చు పెట్టి ఎందుకు ఇస్తున్నావు మందిరానికి? నువ్వు ఎందుకమ్మా డబ్బులు సంపాదించే తెలిసింది? నీకేం తెలిసింది ఇంటి కొనడానికి? నీకేం తెలిసింది మేము అది కాదు, దేవునికి ఇచ్చు చూడు, నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో, నీ యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందో తెలిసింది. తొందరపడి వచ్చింది, తీసుకొచ్చింది యేసయ్య పాలు నీళ్ళెల్లా అత్రమొచ్చింది. అప్పుడు శిష్యులు తొందర పెడుతుంటే శిష్యులకు అందించాడు. అప్పుడు అంటాడు యేసు ప్రభువు ఏమనంటాడు తెలుసా? ఏమన్నాడు? ఇంతకు మనం చదివాం కదా, ఆయన అంటాడు కదా, ఆయన చెప్పినది ఏమనగా, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి మాట వలన జీవించనన్నారు. మీరు దేవుని నోటి వలన వచ్చు, ఆ మాటే నిన్ను జీవింపజేసేది. ఈ వారమంతో ఈ నెలంతా నిన్ను జీవింపజేసేది, బ్రతికింపజేసేది ఆయన మాటే. కాబట్టి ఈయన తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు, వచ్చింది. వీళ్ళేం తొందర పెడుతున్నారు. యేసు ప్రభు ఈమె నా విషయమే మంచి కార్యం చేసింది, ఆమె ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? మంచి కార్యం చేసింది ఆయనకి తెలుసు. మంచి చేసేవాడు తెలీదా? మంచి చేసేవాడు తెలుసు, చెడ్డ చేసేవాడు తెలుసు, తెలియదు ఆయనకి. ఆయన ఆకాశంలో ఉన్నాడు, భూమి పైన ఉన్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, మంచి వారిని చూస్తున్నాడు. చూడలేదా దేవుడు? సామెతలు 15:2 లేదా? చదువుమది. సామెతలు 15:2 త్వరగా. అమ్మకండి మంచి సామెతలు 15:2 చదువు. యెహోవా కనులు వారిని చూస్తున్నాడు, చూడలేదా? చూస్తున్నాడు. ఈమె నా విషయమై మంచి కార్యమే చేసింది, ఈమె ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె ఎందుకు మంచి కార్యం చేస్తున్నావు? మంచి పని, ఒక పని చేస్తున్నావు దేవుని విషయంలో, దేవుని పనిలో మంచి కార్యం మంచి పని ఒకటి చేస్తున్నావా? దేవుని యొక్క పనుల్లో మంచి కార్యం నువ్వు చేస్తున్నావా? చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచించుకో, పరిశీలించుకో. నేను దేవుని మందిరానికి నేను మంచి పని చేస్తున్నానా? దేవుని పని చేస్తున్నానా? దేవుని సువార్త నేను ప్రకటిస్తున్నానా? దేవుని సువార్త అందరి వారికి నేను ప్రకటిస్తున్నానా? నాకు మటుకు నేను సరిపెట్టుకుంటానా? ఏ మంచి చేస్తున్నాను? మంచి పని ఒకటి చేస్తున్నావా? సువార్త ప్రకటించడం మంచి పని చేయి, దేవుని పని చేయి. ఆయన పని చేస్తే మన పని చేస్తామన్నది, ఆయన పని చేయకుండా మన పని చేసేందుకు ఆయన మన పనులు కొనసాగవు. ఆయన పని చేయాలి, సువార్త ప్రకటించు, యేసే రక్షకుడు దేవుడు అని నడిపించు, దేవుని సన్నిధి నడిపించు, అనేకులకి సువార్త ప్రకటించు. నడిపిస్తున్నావా నువ్వు? నడిపించు. కానాను స్త్రీ నడిపించింది యేసు ప్రభువు. ఎండవేగం వెళ్ళినప్పుడు ఆ దాహములకు నీళ్లు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు తెలుసుకొని, యేసు ప్రభువు తెలుసుకొని, ఈ నీళ్లు తాగినప్పుడు మరలా అన్నాడు, దాహన్నప్పుడు తెలుసుకొని, దేవుడు అని తెలుసుకొని, మనుషుడు కాదు ఇలా దేవుడు అని తెలుసుకొని వెళ్ళి ఆ ఊరి పట్టణం అంతా చెప్పింది. ఆ పేరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ప్రిపేడా నీకు ఆ యోగ్యత ఉందా? నీది నీతిమంతుల పట్టిలో శివ గ్రంథంలో లిఖించే పేరు నీది, యోగ్యత నీకుందా? నీకు యోగ్యత ఉందా? ఆ యోగ్యత అర్హత నీకున్నదా? నీకు నాకున్నదా అని మనం పరిశోధించుకోవాలి. ప్రిపేడా ఈమె నా నిమిత్తము మంచి కార్యమే చేసిందయ్యా. ఒక మంచి పని చేయి, ఒక మంచి కార్యం చేయి, దేవుని కొరకు ఒక మంచి త్యాగం చేయి. మంచి పని చేయకుండా మనకి మంచి జరగాలంటే ఎలా జరిగింది? నీ కార్యం జరగాలి, శుభకార్యం జరగాలి, మేలు జరగాలి, శాపం తొలగాలి. ఒక మంచి పని చేసేవాను. ఈమె దేవుని పట్ల మంచి కార్యం జరిగింది, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నీ సాక్ష్యం ఎలాగుంది? దేవుడు నీ పట్ల సాక్షి ఇవ్వగలుగుతున్నాడా? తొందరపడ నిర్ణయాలు, తొందరపడు మార్గాలు నడుచుకున్నావా? తొందరపడ ఆలోచిస్తున్నావా? ఏమి వెనకాడలేదు కానీ నా దేవుని కోసం నేను ఇస్తాను, నా దేవునికి ఎంతైనా సరే నేను ఇస్తానని జటామాంసయాత్ర కొనకొచ్చి దేవుని తల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా సువాసన వచ్చేసింది. సువాసన ఇల్లు దేవునితో ఆరాధన చేయను.
నెహెమీయా రాజు దగ్గరకు వచ్చాడు. నెహెమీయా ఎవరండి? ఒక సేవకుడు వచ్చాడు రాజు దగ్గర, వికారంగా కూర్చున్నాడు. వికారంగా కూర్చున్నప్పుడు రాజు అన్నాడు, నీకేమైనా వ్యాధా, నీకేమైనా బాధ అన్నప్పుడు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? రాజు దగ్గరకు వచ్చినప్పుడు రోగిష్ఠుడైన దేవుడి రాజు దగ్గరకు రానీడు. నీరసంగా నిరుత్సాహంగా ఉన్నారు దేవుడి దగ్గరికి, రాజు దగ్గర రానీడు. రాజు రానీడు. ఒకనొక దినాన దావీదు శత్రువు చేతులు తప్పించుకొని పోయి ఒక రాజు చేతులు చిక్కినప్పుడు ఆ రాజు దగ్గర పిచ్చివాడి శాస్త్రం చేశాడు. ప్రియబిడ్డ, పిచ్చివాడి శాస్త్రం ఎలా ఉంటాయండి? నువ్వు కాచుకోవడం, వికారంగా అట్లా నడవటం, వికారంగా చూడటం, వికారంగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు రాజు అన్నాడు, ఈ పిచ్చివాడు నువ్వు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ పిచ్చివాడు నా ఎదుట ఉండబడుతుంది, పొమ్మను. వికారంగా దేవుని సన్నిధిలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టం ఉండా సంతోషంతో ఆనందంతో ఉండాలి. ఆనందంగా దేవుని స్తుతించాలి. ఇంతగా పాడబడ్డాడు కదా, ఆనందమే పరమానందం. ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించు, నా యందు ఆనందించమన్నాడు. ఆనందించు. సంతోషం గల మనసు ఆరోగ్యదాయకం. ఆనందించు, అయ్యిందో ఆనందించమన్నాడు దేవుడి బిడ్డ. కాబట్టి ఈమె నా విషయంలో మంచి కార్యం చేసింది. దేవునికి ఒక మంచి కార్యం చేసావా? దేవునికి ఒక్క మంచి కార్యం చేసావా? ఇచ్చుట్లో తీసే ఇచ్చినా ఇప్పుడే తీసే. దేవునికి నువ్వు ఒక్క మంచి పని చేసావా? ఏదో ఒకసారి ఒక మంచి పని చేస్తే అది కాదు, దాన్ని నీవు రక్షణ తీసుకున్న నాటి నుంచి మంచి పని చేసావా? ఒకటి మంచి పని చేసావా? మంచి పని ఏంటి? నువ్వు నీ కుటుంబంలో నుంచి, నీ రక్త సంబంధంలో నుంచి ఒక్కడైనా రక్షణలో నడిపించావా? పరిశీలించుకో. ఒక్క మంచి పని చేసావా? నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి, నిత్య పాతాళం నుంచి నువ్వు తప్పించావా? నీ యొక్క రక్త సంబంధం, నీ బంధువుల్ని నువ్వు తప్పించావా? నేను 9 మంది ఒక మంచి పని చేస్తే నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బలా నమ్మకమైన దాసులు అనిపించింది. హల్లెలూయా. మంచి కార్యం చేసింది. ఇది ఏం మంచి కార్యం అండి? సృష్టి యావత్తు, సృష్టి ఎంత లెక్క సృష్టి ఉందో అక్కడ ఆయన భూస్థాపన నిమిత్తము ఈ మంచి పని చేస్తుందని వాక్యం చదవండి. నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసేను. సర్వలోకమందు ఈ సువార్తను ఎక్కడ ప్రకటించబడినో ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రసంగించబడినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆమె చేసింది ఏ మంచి పని? ఈ సృష్టిలో సువార్త ప్రకటించింది. ప్రతి ఒక్కరు కూడా ఈయన భూస్థాపన నిమిత్తము భూస్థాపన చేసేటప్పుడు చనిపోయిన తర్వాత పెట్టిన తర్వాత ఏం చేస్తారండి? కొన్ని సుగంధ ద్రవ్యాలు స్ప్రే చేస్తారా? చేస్తారా? మరి అదే కదా జ్ఞాపకార్థం. అందుకనే ఆయన ప్రశంసించాడు. దేవుడు ప్రశంసించాడండి. నిన్ను నన్ను ప్రశంసించాలి, నిన్ను నన్ను సంపాదించాలి, నిన్ను నన్ను కనపరచాలంటే ఒక్క మంచి పని చేయి. నువ్వు పాపిని రక్షించు. నువ్వు పాపిని దేవుని సన్నిధి తీసుకురా. సేవకులే కాదు, మీరు కూడా తీసుకురావాలి. వాళ్ళే పోతానే వాళ్ళ పనిగా మంచి పని. నీ పని అది. మంచి పని చేయి. నశించిపోయేదాన్ని వెతికి రక్షించడం మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు. ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి తీసుకున్నాం. ఈ సంవత్సరం మనం తీసుకొద్దాం. నువ్వు నేనైనా తీసుకొద్దాం. ఒక్క ఆత్మ రక్షించబడాలి. ప్రియ దేవుని బిడ్డ, మంచి పని చేయి. ఈమె చేసినది జ్ఞాపకార్థంగా నిలిచిపోయింది. సువార్త మొత్తం సృష్టిలో మొత్తం నిలిచిపోయింది. ఎక్కడ భూస్థాపన చేశారు, ఎక్కడో చనిపోయిన వారు ఆ పెట్టెలో బాక్సులో పెట్టి సువార్తను అక్కడ ప్రశంసించబడింది, సువార్త ప్రకటించబడింది. ఆమె గుర్తొచ్చింది తెలుసా? యేసయ్య మీద తత్రపోసింది గుర్తొచ్చింది. ఏమా ఈ స్త్రీ, నేను కూడా మంచి పని చేయాలి, మంచి కార్యం చేయాలి. ఆయన దృష్టిలో మనము
జ్ఞాపకార్థంగా ఉండాలి. ఆయన దృష్టిలో మనం ప్రశంసించబడాలి. అది మంచి పని చేయటం బిడ్డ. భూస్థాపన నిమిత్తము ఎక్కడైతే సృష్టిలో జరుగుతున్నాయో అక్కడ భూస్థాపన జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఆమె మంచి పని చేసింది కాబట్టి శిష్యులు ఏమంటాడు, ఆమెను మీరు తొందర పెట్టదు. మంచి పని చేసేవాడు తొందర పెట్టేందుకు, చెడ్డ పని చేసేవాడు తొందర పెట్టాడు. అరే ఇది చేయకూడదా, ఇది చేయకూడదమ్మా, ఇలా మాట్లాడకూడదమ్మా, మంచిగా చెప్పు. జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకో, జ్ఞానం కలిగి కుటుంబాన్ని నడిపించుకో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు బిడ్డ, తొందరపడి నిర్ణయాలు, తొందరపడి ప్రవర్తన, తొందరపడి ఆలోచనలు మానుకో. తొందరపడి నడుచుకోరు, దారి తప్పిపోతారు. హల్లెలూయా. కాబట్టి తొందరపడి మనం మానుకుంటాం. రెండోది చదువుకుందాం. హల్లెలూయా. లోకాసు వార్త 1వ అధ్యాయము 28, 29, 30 చదవాలి. లోకాసు వార్త 1వ అధ్యాయము. ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక అని దేవుడు నీకు తోడే ఉన్నాడని ఆ దూత చెప్పిందా? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది. ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనగా దూత మరియా భయపడకము, చూడండి, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని నువ్వు పేరు పెట్టదు. చెప్పడం కూడా దేవుని మహిమపరచండి. నీవు కుమారుని కని, నువ్వు కుమారుని కంటావు. దేవుడు నీకు మేలు జరిగిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీకు శుభము కలుగునుగాక, దయా ప్రాప్తురాలని దేవదూతే మాట్లాడుతుంది. చూడండి, దయ ఉందా నీకు? అసలు నీ ఇతరుల పట్ల దయ ఉందా? నీ సహోదరుల పట్ల దయ ఉందా? ఇరుగు పొరుగుల పట్ల దయ ఉందా? అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెల పట్ల దయ ఉందా? నీవు దయ కలిగి ఉండాలి. దయా ప్రాప్తురాలని పిలుస్తున్నాడు. నిన్ను నన్ను కూడా దయా ప్రాప్తుడని నిన్ను నన్ను కూడా పిలవాలి. అక్కడ ఎవరిని ప్రశంసించబడదండి? ఆమె మంచి కార్యం చేసింది. ఆమె జ్ఞాపకార్థం ఉందని అక్కడ ప్రశంసించాడు. ఇక్కడ ఏమంటాడండి? దయా ప్రాప్తురాలా. చూడండి ఎంత జ్ఞాపకం ఉంది. దయా ప్రాప్తురాలా, నీకు శుభము కలుగును. దయందా? దయగలవారిపై దయ చూపించదు కఠినులయనల నికటము చూడును. దయగలవారిపై దయ కఠినంగా శిక్షణ ఉంటుంది. అందుకనే కఠినలో లెక్కను చూపించారు. అందుకనే మనలో ఉన్న అహంకారము, గర్వము మనం ఏం చేయాలని అణిచివేసుకోవాలి, తొలగించుకోవాలి. ప్రియబిడ్డ, తొందరపడి నడుచుకోకూడదు. తొందరపడిపోయింది మరియా భయపడకము, నీకు శుభమే కలిగింది. నీవు కుమారుని కంటావు, నీ గర్భమైన కుమారుని కంటావు. ఆయనకి భుజమైన రాజ్యభారమును, తన ప్రజల యొక్క పాపము నుంచి ఆయన విడిపించును. ఆయన రక్షకుడు. నీ గర్భమున పుట్టినవాడు మామూలుడు కాదు. ఆయన తన ప్రజల పాపం నుంచి విడిపిస్తాడు. ఆయన భుజముల మీద రాజ్యం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు. అదేమిటోనని ఆశ్చర్యపోయింది. అప్పుడు దూత అంటది, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. తొందరపడిపోయింది. అప్పుడు దేవదూత చెప్పినప్పుడు నీ గర్భమున నువ్వు గర్భము ధరిస్తావు, నీ గర్భమున కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు, అతను తన ప్రజల పాపములను విడిపిస్తాడని చెప్పినప్పుడు ఎంతో సంతోషం వచ్చింది. చూడండి, ఎంతో సంతోషం వచ్చింది ఆమెకి. హల్లెలూయా.
హల్లెలూయా. ధైర్యం వచ్చింది, ధైర్యం చెప్పింది ప్రియుడా. నీకు ధైర్యం చెప్పేవాడు లేను. ఇవన్నీ కూడా ధైర్యం నీకు ధైర్యం ఇచ్చే మాటలు, పిరితనం ఇచ్చే మాటలు కాదు, నిన్ను ఆనందపరిచే మాటలు, నిన్ను కృంగదీసే మాటలు కాదు, నిన్ను అపహేళన చేసే మాటలు కాదు. ఎవరైనా సరే, ఎంత పరిమితాలు ఉన్నా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ కూర్చొని ఉంటున్న ఎవరైనా సరే, నువ్వు తొందరపాటు నిర్ణయాలు నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నావు, తొందరపాటు నిర్ణయాల నువ్వు దారి తప్పిపోతున్నావు, తొందరపాటు ఆలోచన వల్ల నువ్వు తప్పిపోతున్నావు. దేవుని ఆలోచన తీసుకోవట్లేదు, మనుషుల ఆలోచన తీసుకొని కుటుంబాలు కూల్చుకున్నావు, కుటుంబాన్ని పాడు చేసుకున్నావు, ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. తొందరపడి మాట్లాడిన మాటకి ఒక్క మాట చాలు చెడిపోవడానికి. ఎన్నో మాటలు అక్కర్లా. కుటుంబాలు పాడు చేయాలన్నా, కుటుంబాలు విచ్ఛిన్నం చేయాలన్నా, సమాధానాలు పాడు చేయాలన్నా, అన్నదమ్ములు తేడాలు పెట్టాలన్నా, అక్కజనం నుంచి ఆ భేదాలు కలిగి చేశారన్నా ఒక్క మాట చాలు. ప్రియా దేవుని బిడ్డ, ఆ మాటలు మానుకో, అపవిత్రమైన ప్రవర్తన మానుకో. నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. లేకపోతే బట్టికి నీవు నన్ను ఎవరు చేస్తారో అనుకున్నావు, నన్ను ఎవరు చూస్తారో అనుకున్నావు. నిన్నెవరు చూస్తున్నారా? దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు, మన భూమి పైన ఉన్నావు. నువ్వు ఎవరన్నా అవమానకరంగా మాట్లాడి అపహసించావేమో, బాధ పెట్టావేమో, నేనంత బాగున్నానని అనుకుంటావేమో. నీకు ఒకనొక రోజు అధికమైన బాధ నీకు తప్పదు, నీ ఖాతాలో పడే ఉంటుంది అనుకున్నావేమో. జాగ్రత్త. ఎవరైనా సరే మాటలు కొద్దిగా ఉండాలి, ఆయన ఎక్కువగా ఆస్వాదించాలి, ఆరాధించాలి. తొందరపడి మాట్లాడము, తొందరపడి దూషించమాకు. యేసు రక్తంలో కడగబడిన బిడ్డల్ని తొందరపడి నీ నోటి ద్వారా దూషించావా, నీకు తప్పదు మరణం. నీవు మరణం తప్పించబడలేడు ఎవడు కూడా. దేవుని రక్తంలో కడగబడి దేవుని బిడ్డల మీద తొందరపడి నిర్ణయాలు, తొందరపడి మాటలు, తొందరపడి బూతులు, తొందరపడి శాపాలు పెట్టావా, నిన్ను అంతకంటే బాధ కలుగు చేస్తాడు తెలుసా, అంతకన్నా శ్రమల పాలు చేస్తాడు నిన్ను. మానుకో. ఈరోజు దేవుని సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. తొందరపడే నిర్ణయాలు, తొందరపడే మాటలు మానుకొని ఇకనైనా మంచి బుద్ధి కలిగి, మంచి ఆలోచన కలిగి నడుచుకో. నిన్ను మరణాన్ని స్థాపిస్తాడు. దేవుని మాటలు చెబుతూ నేను అసహించుకున్నావంటే, దేవుని మాటలు వినకుండా నువ్వు అసహించుకున్నావంటే నువ్వు మరణానికి పాత్రురాలి, నువ్వు మరణానికి పాత్రుడు. నువ్వు దేవుని మాట విను. దేవుని అసహించుకోమాకు, దేవుని మాట అసహించుకోను మాకు. మరణానికి పాత్రుడు అంటే ఏంటండి? ఆత్మలో మరణము, శరీరానుసారమైన మరణం కాదండి, ఆత్మలో మరణము. అందుకని మరణములో ఉన్న వారిని, మరణ ఛాయలో ఉన్న వారిని వెలిగించుని కనుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియబిడ్డ. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తొందరపడి తనమను మానుకుందాం, నిదానించి చూద్దాం ప్రియబిడ్డ, చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46, 47 చదవడమ్మా. 3వ అంశం చదువుకొని ముగిద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 46. మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46. 3 దినాలు ఏం చేశాడండి? ప్రసంగం చేశాడు. 3 దినాలు ప్రసంగం చేసి 5 రొట్టెల నుండి చిన్న చేపలు పంచిపెట్టి వారికి ఆహారమును పంచిపెట్టి ఆకలి తీర్చి అక్కడి నుంచి శిష్యులు ఏం చేశాడంటే, అయిపోయింది అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత శిష్యుల్ని బెత్సయిదాకి వెళ్ళండి అని నావలో పంపించాడు దేవుడు. పంపించేటప్పుడు వాళ్ళ ముందుగా మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి వారిని పంపించినప్పుడు వారు నావలో బయలుదేరారండి. నావలో బయలుదేరిన తర్వాత ఆ నావ మధ్యానికి సముద్రం మధ్యకి వచ్చిన తర్వాత ఏమైందండి? గాలి తుఫాను రేగిపోయింది. గాలి తుఫాను రేగుతున్నప్పుడు గాలి తుఫాను వచ్చిందండి. వచ్చిన తర్వాత అప్పుడు ఒంటరిగా మెట్ట గాలి నడిపించడం ఎంతో కష్టం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభువుకి తెలియదా? గాలి తుఫాను ఎవరండి రేపేది? దేవుడే. గాలిని కలుగు చేసింది ఆయనే, తుఫాను కలుగు చేసింది ఆయనే, సూర్యుని చంద్రుని కలుగు చేసింది ఆయనే, సూర్యుడి నుంచి అధికమైన వేడిని ఇప్పుడు ప్రెసెంట్ గా కలుగు చేస్తుంది కూడా ఆయనే. ఈ వేడికి తట్టుకోలేక దేవుడిని కూడా ఏమి దేవుడు అంటే
ఎండ పాడుగాను, ఎండ ఏందని దూషిస్తున్నారంట. వాక్యం ఉంది ప్రకటన గ్రంథంలో. దేవునికి ఎందుకో తెలుసా? ఇంకా వీరు మారుతారు, ఇంకా దేవుని తెలుసుకుంటారు, ఇంకా నన్ను తెలుసుకుంటారని సూర్యుడి నుంచి అధికమైన వేడిని పంపిస్తున్నాడు తెలుసా? ఇంకా నువ్వు తెలుసుకోవట్లేదేమో, ఇంకా మూర్ఖతమైన మనసు ఉందేమో, మూర్ఖమైన ప్రవర్తన ఉందేమో, మూర్ఖతమైన ఆలోచనలు ఉన్నాయేమో, మూర్ఖత నడవడుకుందా పారుకో. సూర్యుడి నుంచి ఇంకా ఇంకా అధికమైన వేడి వచ్చింది తెలుసా? ఇంకా అధికమైన వేడి పంపిస్తాడు. ఇక్కడ చూడదాం ప్రకటన ఎందుకు వస్తుందో తెలుసా వేడి? చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డ, చదువుకుందాం. ప్రకటన 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుని మహిమపరచలేదంట. ఎందుకని? ఈ ఎండ ఏందో, ఎండ పాడుగాను అంటారా? ఎందుకు వెంట నువ్వు ఇంకా మారుతావు, ఇంకా నీ మనసు మారింది, నీ ప్రవర్తన మారింది, నీ ఆలోచన మారింది. సరి చేసుకో, నీ భక్తి జీవితాన్ని సరి చేసుకో. దేవుని ఎదుట సరిగా లేదు. నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైన బుద్ధి కలిగి ఉంది అన్నాడు. ఎవరండి? పేతురు యోహాను గారు. ఎవరు అన్నాడు? గారడి సీమోను. ఇందాకేమో కుష్ఠరోగి సీమోను ఇంటికి వచ్చాడు. ఇక్కడ గారడి సీమోను ఇంటికాడ ఏమన్నాడో తెలుసా? ఎవరుండండి? పేతురు యోహాను గారు గద్దిస్తున్నాడు. నా ఎదుట, దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిగా లేదు, దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు. నీ హృదయం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. నీ హృదయం మార్చుకుంటావా? నీ మనసు మార్చుకుంటావా? మారు మనసు పొంది. ఇక్కడ ఏమంటాడు? మారు మనసు పొందడానికే ఆకాశం నుంచి ఈ తెగులు పంపిస్తున్నాడు. వేడిని సూర్యుడి నుంచి తెలుసా? ఎన్నో దూతని 4వ దూత పంపిస్తుంది. 7 దూతలు అంటే 7 తెగుళ్ళు పంపిస్తాడు. ఇంకా ముందు ఉంది తెగుళ్ళు. ఆ తెగుళ్ళు తట్టుకోలేక ఇప్పుడు సూర్యుడి వేడిని తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఏసీలు పెట్టుకున్నారు, కూలర్ పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. ఇంకా ముందు ఉంటుంది వేడి. సూర్యుడి నుంచి తట్టుకోలేని వేడి వచ్చింది తెలుసా? సూర్యుడి నుంచి తట్టుకోలేని వేడి వచ్చింది. ఇక్కడ సూర్యుడి నుంచి వేడి వస్తుంటే అక్కడ దేవుడిని దూషించారంట, కానీ మారు మనసు పొందిన వారు కాదంట. ఇప్పుడు కూడా ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు, నాకేనా కష్టాలు, నాకేనా బాధలు, నేనేనా ఇది ఏంది? నువ్వు మారాలి. నీ మనసు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, నీ పిసినారితనం మారాలి, నీ దుష్ట మనసు మారాలి, దుష్ట ప్రవర్తన మారాలి. ఈ మార్చుకుంటే నీ కుటుంబం ఆశీర్వించబడింది, నీ కుటుంబం దీవించబడింది. ఏ భయపడదు. ఎన్ని గాలి తుఫాను వచ్చినా నువ్వు భయపడవు. రాని ఏమైంది? భయపడాలి పని లేదా? ఎందుకు? నీతిమంతుడు సింహం వల్లే ధైర్యం ఉంటాడని ఉందా లేదా? చదువు మాది సామెతలు 29 మొదటి వస్తుంది. నీతిమంతుడు ఎలా ఉండాలి? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సింహం వల్లే ధైర్యంగా ఉండాలి. చదువు సామెతలు 29:1. అంతేనా? 28 చదువు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఎలా ఉంటుంది సింహం? ఎలా ఉంటది? అది వేటాడిపోయిన కూడా ఎంత గంభీరంగా ఉంటుంది తెలుసా? ఉండదు. గంభీరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. వేటాడి నేను ఒక జంతువుని తినాలి, వేటాడి ఒక పక్షిని తినాలని ధైర్యం. నీకు ఆ ధైర్యం ఉందా? నేను నా దేవుడిని ప్రార్థిస్తాను, నా దేవుడి ద్వారా పొందు. ధైర్యంగా ఉండవు. నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉండవు. ఎన్ని గాలి తుఫాన్లు వస్తే, ఎన్ని వరదలు వస్తే, ఎన్ని భయంకరమైన తుఫాన్లు వస్తే నువ్వు భయపడవు. ఇక్కడ భయపడిపోతున్నారు శిష్యులు. భయపడిపోతుంటే ఆయన తెలీదా? మన కష్టాలు వస్తున్నాయి, మనకి తెలీదా? తెలిసిందో తెలియదమ్మా? నాకు తెలిసిన మిత్రం అనుకునేది, నాకు తెలుసుగానే తెలిసింది. దేవుడికి తెలీదా? దేవుడు పంపిస్తున్నాడు. అసలు వీళ్ళేంది? వీళ్ళు పరీక్ష పెడుతున్నాడు. వీళ్ళు మారతారా మారదా? వీళ్ళ ప్రవర్తన మారిద్దా మారదా? వీళ్ళ చదువుతనం మారిద్దా మారదా? నిర్లక్ష్యతనం మారిద్దా మారదా అని శిష్యుని పంపించాడు బేతనియాకి. ఎస్ఐగా పంపించాడు. ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి గాలి తుఫాను వచ్చింది. భయపడిపోతున్నప్పుడు ఏసై తెలీదా? ఈ నావులో గాలి తుఫాను వచ్చింది, భయపడిపోతారని తెలుసు. భయపడాలి పని లేదు. నో ఫియర్. భయపడాలి పని లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. భయం ఎందుకు నీకు? భయపడడం ఎందుకు నీకు? భయపడొద్దు. నువ్వు భయపడితే నీకు ఉరి వచ్చింది.
ఇక్కడ భయపడిపోతుంటే యేసయ్య చూశాడు. యేసయ్య చూసి నాలుగో జామున ఏదండి? 4 జామున 4 గంటలకి యేసయ్య సముద్రం మీద ధీరుడుగా నడిచొస్తుంటే చూశారు. యేసయ్యని గుర్తుపట్టి కూడా యేసయ్యని అయ్యా మనం రక్షించాలి అనుకున్న భూతం దెయ్యం భూతం అని కేకలు పెట్టారు. చూడండి పిరికితనం ఎప్పుడు వచ్చింది? నువ్వు దేవుని స్తుతించినప్పుడు నీకు పిరికితనం వచ్చింది. దేవుడు నీలో లేనప్పుడు, నీ గృహం లేనప్పుడు పిరికితనము ఆల్టర్నేట్గా వచ్చేసింది. పిరికితనము నిన్ను ఏ పని చేయలేదు. పిరికితనం నిన్ను ముందుకు నడిపించలేదు. పిరికితనం ఏ ఆలోచింపలేదు. అందుకనే మీరు పిరికి వాళ్ళే భూతం అని ఏం చేశారమ్మా? చదువు భూతం అని కేకలు వేశారా? 4వ జామున నడుస్తున్నప్పుడు చదువు మార్కు సువార్త 6:46. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వచ్చి వారిని దాటిపోవాలని ఆయన సముద్రం మీద నడుచుతో వారు చూసి భూతమని తలచి కేకలు వేసి, అప్పుడు ఏమన్నాడు? అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన పలకరించి ధైర్యం తెచ్చుకో, నేనే, భయపడొద్దు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వచ్చినా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ప్రవర్తించమాకు. నేనే నీ బాధలు తీసింది, నేనే నిన్ను నడిపించింది, నేనే నీతిమంతుల మార్గంలో నడిపించింది, నేనే అని శిష్యుడికి ధైర్యం చెప్పాడు. చూడండి, వాళ్ళందరూ ఏమైపోయారండి? తొందరపడిపోయారు. భూతం దెయ్యం భూతం లేదు, దెయ్యం లేదు. యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో లయమైపోవును గాక. తొందరపడి ఎప్పుడు కూడా మనం తొందరపడి అసలు మనం భయపడకూడదు. కాబట్టి శిష్యులు తొందరపడిపోయినప్పుడు ధైర్యం చెప్పాడు. నేనే, కష్టాలు వస్తాయా, గాలి తుఫాలు వస్తాయా, వేదనలు వస్తాయా, అవమానాలు వస్తాయి, నేనేగా, నేనున్నాగా, నావలో నీకెందుకు? నన్ను నమ్ముకున్నావుగా నువ్వు, నీకెందుకు బాధ? నేనున్నాగా, నేనే సమస్తమును కలుగు చేసినవాడిని, సమస్తమును కలుగు చేయవాడిని. నా మాట వినకపోతే, ఎవడైతే నా మాట విని నడుచుకుంటాడు, బండ మీద ఇల్లును కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండే. నువ్వు కట్టుకో, వాక్యం విని వాక్యానుసారంగా నీ ఇల్లు కట్టుకో, నీ ఆత్మ జీవితాన్ని కట్టుకో, అప్పుడు నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదివి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. లూకాసు వార్త 11వ అధ్యాయము 5, 6, 7. లూకాసు వార్త 11వ అధ్యాయము 5, 6, 7. మరియు ఆయన వారితో ఇట్లా నేను మధ్యరాత్రి వేళ మన ఇంటికి వచ్చాడు. మన ఇంట్లో ఆహారం సిద్ధపడి ఉంచాం. మన స్నేహితుడికి వెళ్ళి మనం వెళ్తాం. స్నేహితుడికి వెళ్ళి ఏమంటాం? అమ్మా, ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు, కొంత కావాలి, మరి మధ్యరాత్రి వేళ వచ్చారు కదా, మాకు సాయం చేయమని అడుగుతావాడవా? చెప్పండి, అడుగుతావాడవా? అడుగుతాం. కాబట్టి స్నేహితుడు వాడు ఈయనంటాడా? స్నేహితుడు ఇవ్వడు. స్నేహితుడు ఇవ్వనన్నాడు కానీ ఇస్తాడంతే. మరలా అడిగినప్పుడు స్నేహితుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. అప్పుడు ఈ స్నేహితుడు అన్నాడు, మా పిల్లలు మేము నిద్రపోతున్నాం, మమ్మల్ని తొందర పెట్టవద్దు. చూడండి, అక్కడ తొందర పెట్టొద్దని అంటున్నాడు. తొందర పెట్టొద్దు నన్ను, నేను నా పిల్లలు నిద్రపోతున్నాము, మధ్యరాత్రి వేళ వచ్చి అడిగితే ఎవరైనా ఇస్తారా? మధ్యరాత్రి వేళ తప్పు కొట్టని పోయి స్నేహితుడు అడిగితే ఇవ్వకుండా ఎవరా? లేదా వాక్యము 17వ అధ్యాయం 17. నిజమైన స్నేహితుడు ఇరువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహాయకుడే ఉంటాడు. నీకు ఏ దుర్దశ ఉందో, నీవు ఏ దుర్దశలో ఉన్నావు, ఏ అవమానంలో ఉన్నావు, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను నిర్ణయాలు మార్పు, నీ తెలివి కలిగి మాట్లాడు, తెలివి కలిగి నడుచుకో. మంచి పని ఒకటి చేయి, మంచి పని చేయి. తొందరపడతాను విడిచిపెట్టు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. శిష్యులు తీసుకుంటారు తొందరపడి పోతాం అని. వద్దు, తొందరపడితో వద్దు, మానుకో. తొందరపడి ఆలోచన మానుకో. తొందరపడి నిర్ణయాలు తీసుకొని సమంజసంగా. మనోహరమైన మాట ఎలా ఉంటుందండి? మనోహరమైన మాట, సమయోచితమైన మాట, సమయోచితముగా పలుకబడిన మాట. వెండి పండెంలో పెట్టిన వెండి పండెలు బంగారు పండ్ల ముద్దలాంటిదని ఉంటుందా వాక్యం? లేదా సామెతలో ఉంటుంది. చదువుతుంది ఒక వాక్యం అనేది ముగించుకుంటుంది. సామెతలు మనోహరంగా మాట్లాడాలి. అందంగా మన మాటలు అందంగా ఉండాలి. మన మాటలు దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియమిట. హల్లెలూయా. సామెతలు చదువుమా. సామెతలు 25వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్ల వంటిది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పళ్ళెములో పెట్టబడిన వెండి పళ్ళెములో పెట్టబడిన, చెప్పనమ్మా, చిత్రమైన వెండి పళ్ళెములో నొచ్చబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్ల వంటిది. చూడండి, పండ్ల ముద్ద మన ఎదురు పెడితే మనం తీసుకోకుండా తీసుకోవా? చెప్పండి. అయిపోయింది. 5 నిమిషాలు కూర్చో. బంగారు ముద్ద లాంటిది, పండ్ల ముద్ద లాంటిదండి. కాబట్టి ఆయన మాటలు బంగారం, సమయోచితమైన మాటలు, సమయోచితమైన సమాధానం కలిగజేసే మాటలు, ఐక్యత కలిగజేసే మాటలు మాట్లాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి మాట్లాడుకో. కాబట్టి నిజమైన స్నేహితుడు తొందరపడి మాటలు మాట్లాడు. నిజంగా ప్రేమించేవాడు ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా ప్రేమించేవాడు, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటుంది? తన కలిగిన దానిలో కూడా లేచిస్తాడు తెలుసా? తన కలిగిన దాన్ని ఇస్తాడు. నిజంగా ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని సన్నిధి ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని సేవకులు ప్రేమిస్తే, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడండి? నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమిస్తాడు. నీ స్నేహితుడు విలువగా ప్రేమించేవాడు. నీ ఎవరితో స్నేహం చేస్తున్నా? సృష్టికర్తను భూమి ఆకాశాలు కలిపి చేసిన దేవునితో నువ్వు స్నేహిస్తున్నావు ప్రియబిడ్డ. అలాంటి స్నేహితుడు నువ్వు స్నేహిస్తున్నావు. కాబట్టి అక్కడ ఏమన్నాడు? వెతుకుడి దొరకను, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడికి నా ఆత్మనిస్తాను, అడుగు ప్రతి వాడికి నేను ఇస్తానన్నాడు. ఈయనన్నాడా? అడుగుతున్నావు నువ్వు? అడగటమే చేత కాదా? అడుక్కోవడమే చేత కాదా? దేవుడి దగ్గర, ఇంకోళ్ళ మనుషుల దగ్గర పోయి అడుక్కుంటాం. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇది కావాలి, అది కావాలి, అది కాదు అడుక్కునేది. దేవుడి దగ్గర అనుకో. బలంగా నీతిమంతుడు ఎలా ఉండదు తెలుసా? అడుక్కోవడం కూడా ఎలా ఉండదు తెలుసా? సింహాలే దేవుడి దగ్గర అడగాలి. అడుగు. ఏమడుగుతున్నావు? చెప్పు. నీకేం కావాలి? నీకు పరిశుద్ధాత్మ కావాలి, నీ మనసు మారాలి, నీ కుటుంబం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీకు మారుపరిచిన పదాలు ఫలించాలి, నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నడుచుకుంటే నీకు ఏం చేస్తా తెలుసా? నీకు ఆత్మను కుమ్మరిస్తాడు, ఆత్మ ద్వారా నేను నడిపిస్తాడు. అప్పుడు నువ్వు సర్వసత్యంలో నడుస్తావు. ఆత్మ ద్వారా నడిచినప్పుడు నువ్వు సర్వసత్యంలో నడుస్తావు తెలుసా? ఆత్మ లేకుండా నువ్వు ఎప్పుడు కూడా సత్యం అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఆలోచన ప్రకారం, నిశ్చిత ప్రకారం నడుచుకుంటా ప్రేమిట. అది కాదు సర్వసత్యం. ఎప్పుడు వచ్చింది? ఆత్మను నాకు కావాలయ్యా అని నువ్వు అడుగుతున్నావా? అయ్యా నీ పరిశుద్ధ ఆత్మను నా పైన నింపయ్యా అని అడుగుతున్నా. అందుకే నువ్వు అడుగు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికముగా నేను చేస్తానని రాసిన పత్రిక. నువ్వు ఏది అడుగుతున్నావో దేవునికి సమంజసమైంది, సమయోచితమైంది అడుగుతున్నావా? సమయోచితముగా పలకబడిన మాట, వెండి పళ్ళెంలో పెట్టబడిన బంగారు పండ్ల ముద్దలాంటిది. అలా ఉండాలి దేవునికి ఎదుట. నువ్వేం అడుగుతున్నావు? తొందరపడి మాట్లాడుతున్నావా? తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావా? తొందరపడి ఆలోచన చేస్తున్నావా? తొందరపడి పరుగులెత్తుతున్నావా? తొందరపడి ఆలోచన తీసుకున్నావా? మానుకో. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నమ్యమైంది, ఏది తెలుసుకొని మాట్లాడి ప్రియబిడ్డ. కాబట్టి నా మాట బండల పగలబడి శుద్ధి లాంటిది. ఆయన మీతో చెప్పున్నది ఏమనగా, ఏం చెప్పాడమ్మా చెప్పు?
మనుషుడు రొట్టె వలన కాదు కానీ చెప్పండి, అందరూ చెప్పండి. మనుషుడు రొట్టె వలన కాదు కానీ అందరూ చెప్పండి. మనుషుడు రొట్టె వలన వచ్చు, చెప్పండి గట్టిగా. రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ప్రతి మాట వలన జీవించును. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అది ఆయన ఇచ్చిన ప్రస్తుతమైన వాక్కులు, నాకు ఇచ్చిన వాక్కులు మీకు పరిచయాలు, వాక్యానుసారంగా నడుచుకోండి, వాక్యానుసారంగా జీవించండి, సరేవండి. ఆయన మీద విసుకోవద్దు. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన నువ్వు నీ మనసు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి. మారితే నిజమైన స్నేహితుడు ఎలాగిస్తాడో అలాగే ప్రేమించి నీకు నాకు ఆయన నిజమైన స్నేహితుడు. అబ్రాహాముకి నిజమైన స్నేహితుడు. అబ్రాహాము నా స్నేహితుడు అన్నాడు. మోషే నా ఇల్లంతలో నమ్మకస్తుడున్నా, నమ్మకంగా ఉంటున్నావా? అపనమ్మకంగా ఉంటున్నావా? నమ్మకాన్ని కోల్పోతున్నావా? నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నావా? పరిశీలించుకో. ఎందుకు ఇలా తలలు వంచని ప్రార్థన చేసుకున్నా?